ఎవరో నీ బేబీ పార్ట్ 18. సురేష్ డాక్టర్ని పిలుస్తాడు. ఇంజెక్షన్ ఒకటి ఇచ్చి ఏం కాలేదు అని చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్. ఎప్పుడు కళ్ళు తెరుస్తాడా అని బెడ్ వైపై చూస్తుంటాడు. ఒక్క క్షణం వీడిని వదిలి వెళ్ళాను, ఇంతలో ఇలా జరిగిందేంటి, అసలు ఆ అమ్మాయితో మాట్లాడకుండా ఉండాల్సింది అని బాధపడుతూ ఉంటాడు. నిక్కీ నిక్కీ అని కలవరిస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు నితీష్. రేయ్ లేచావా అని అడుగుతాడు సురేష్. నిక్కీ నిక్కీ ఎక్కడా నిక్కీ నిక్కీ ఎక్కడా అని అడుగుతాడు. ఆ అమ్మాయి ఇక్కడ ఎందుకుంటుంది, ఆమెని కలవరిస్తున్నావేంటిరా అని అడిగాడు. ఏం లేదు అంటూ సైలెంట్ అవుతాడు నితీష్. ఇప్పుడే కళ్ళు తెరిచాడు, నా ప్రశ్నలతో వాడిని ఇబ్బంది పెట్టడం కన్నా సైలెంట్గా ఉండడం మేలు అనుకుంటుంటాడు సురేష్. నితీష్, నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను, నువ్వు ఫ్రెష్ అయ్యిరా అంటాడు. లేదు నాకేం వద్దు అన్నాడు నితీష్. అలా అంటే కుదరదు, ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని బలవంతం చేస్తాడు. నితీష్కి ఫుడ్ పెట్టి ట్యాబ్లెట్స్ వేస్తాడు. ఏమైంది నితీష్, ఇప్పటికైనా చెప్పు. నిక్కీ మాటలు, నివ్యా సైలెన్స్ గుర్తొస్తుంటే తల పగిలిపోతున్నట్టుగా అనిపించి గట్టిగా చెవులు మూసుకుంటాడు నితీష్. ఏమైందిరా అని అడుగుతాడు. నాకు నిక్కీ మాటలు ఇంకా చెవుల్లో మెదులుతున్నాయి అన్నాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఏం చెప్పింది నీకు? సురేష్ ఆ అమ్మాయితో మాట్లాడడం కోసం వెళ్ళిన దగ్గర నుండి మొత్తం చెప్తాడు. ఏంటి, నువ్వు నవ్యకి ప్రపోజ్ చేస్తే నిక్కీ వచ్చి నీకు ప్రపోజ్ చేసింది, అంతేకాక మళ్ళీ నవ్య గురించి అంతా తెలిసే నిన్ను లవ్ చేసిందా? విన్న నీకే ఇంత ఆశ్చర్యంగా ఉంటే ఫేస్ చేసిన నేను ఎలా ఉండాలి అన్నాడు నితీష్. ఎలా ఉన్నావో చూశానులే, ఇప్పటిదాకా షాక్లోనే ఉన్నావు. అది సరే కానీ రేపు నిక్కీ సమాధానం కోసం చూస్తాను అంది కదా, ఏం చేస్తావు అన్నాడు. నిక్కీ చాలా మంచిదిరా, తనని బాధ పెట్టాలి అంటే ఇతలా ఉంది, అలా అని నీలా వదులుకుంటావా అన్నాడు సురేష్. నేను నవ్యాని ఎంత ఇష్టపడ్డానో నిక్కీ కూడా అలానే నన్ను ఇష్టపడింది కదా. అరే నేను కాదు అనడం లేదు, సరే నీకు నిక్కీ అంటే ఇష్టం ఉంటే ఆ అమ్మాయికి ఎస్ చెప్పు, నిన్ను వద్దు అనుకున్న అమ్మాయి కోసం చూడడం ఎందుకు అన్నాడు సురేష్. నవ్యని నాకన్నా ఎక్కువ ఇష్టపడ్డాను, ఎలా వదిలేయను అంటాడు నితీష్. ఒరేయ్ నాకు మెంటల్ తెప్పించు, అయితే నిక్కీకి సారీ చెప్పు అన్నాడు సురేష్. తను నన్ను సిన్సియర్గా ఇష్టపడుతుంది అన్నాడు నితీష్. సురేష్ నీరసంగా, ఒరే అయ్యా నీ మనసులో ఎవరు ఉన్నారా? నిక్కీ కాదు, నవ్య కాదు, లేదు నిక్కీ, నువ్వు నవ్య అంటాడు. నువ్వు లవ్లో లేవు, కన్ఫ్యూజన్లో ఉన్నావు, అందుకే ఇంత టెన్షన్ తీసుకుని ఇప్పటిదాకా బెడ్ మీద పడ్డావు. నీతో మాట్లాడితే నేను కూడా హాస్పిటల్ బెడ్ మీద పడాల్సి వస్తుంది. నీకు నీ లవ్కి ఒక దండం, నన్ను గెలక్కు, నేను పడుకుంటాను అన్నాడు సురేష్. నీకు ఇదేమన్నా మంచిగా ఉందా? ఫ్రెండ్ ఇక్కడ మూడీగా ఉంటే నీకు నిద్ర ఎలా వస్తుంది అన్నాడు. నాకు నిద్ర నా కళ్ళలోకి వస్తుంది, విసిగించకుండా నువ్వు కూడా పడుకో. లేదు నిక్కీ నా మీద చాలా ఆశలు పెంచుకుంది అన్నాడు నితీష్. ఏడుపు మొహం పెట్టుకుని, అయితే నన్నేం చేయమంటావురా అంటూ తల కొట్టుకుంటాడు. నాకు హెల్ప్ చేయమని నీకు ఇవన్నీ చెప్పేది, మొద్దులాగా నిద్రపోవడానికి కాదు అన్నాడు. వీడిని అనవసరంగా లేపాను, అలానే నిద్రలో ఉండనిచ్చినా ఇప్పుడు ప్రశాంతంగా ఉండేవాడిని అని తిట్టుకుంటాడు సురేష్. రే చెప్పరా ఏదన్నా సొల్యూషన్ అన్నాడు. సుల్లు ఆపి ప్రస్తుతానికి పడుకో, నీ హెల్త్ ఏం బాగాలేదు, నీ మూడ్ బాగాలేనప్పుడు నువ్వు రాంగ్ డెసిషన్ తీసుకుంటే లైఫ్ లాంగ్ బాధపడాలి. నువ్వు ఎక్కువ ఆలోచించకుండా పడుకో, రేపు చూద్దామంటాడు. అంతే అంటావా అన్నాడు సురేష్ని నితీష్. అంతకు మించి ఆప్షన్ ఉంటే నువ్వే నాకు చెప్పు. సరే సరే గుడ్ నైట్ అంటూ దుప్పటి ముసుగు వేసుకుంటాడు. ఇంకో సైడ్ పడుకొని అమ్మయ్యా ఇప్పటికీ సేఫ్ అని రిలాక్స్ అవుతాడు సురేష్. నిక్కీ గురించి ఆలోచిస్తూ రూమ్లో అటో ఇటో తిరుగుతుంది కాజు. అమ్మ నాన్నతో నేను మాట్లాడితే లేదు, అప్పుడు అమ్మ నన్ను కూడా తిడతాడు. ఇద్దరికీ కలిపి పెళ్లి చేసినా చేస్తారు వీళ్ళ పరువు కోసం. అసలు ఆ నితీష్కి అక్క అంటే ఇష్టం ఉంటే ఎలా అయినా ఇంట్లో ఒప్పించవచ్చు, ఈరోజు కాకపోయినా రేపైనా. అసలు ఆ విషయం తెలుసుకోకముందే అక్కకి పెళ్లి చేయాలి అనుకుంటున్నారు. ఈ విషయం తెలిస్తే అక్క బతకదు, నాకు భయంగా ఉంది అనుకుంటుంది కాజు. కాజు కాజు అన్న అరుపులకి ఆ అమ్మ అంటూ వాళ్ళమ్మ దగ్గరకు వెళ్తుంది. ఏంటమ్మా పిలిచావు అంది. అక్క నువ్వు ఇద్దరు భోజనం చేయండి అంటుంది. అమ్మ నాకు ఆకలిగా లేదు, నిక్కికి పెట్టు అంది. అక్క నిద్రపోతుంది, లేపు పెట్టు అంది వాళ్ళమ్మ. తినదేమో అమ్మ అంది కాజు. బలవంతంగా అయినా పెట్టు, పెళ్లి కూతురు నీరసంగా ఉంటే పెళ్లిలో బాగోదు అంది. కాజుకి ఏం తెలియనట్టు పెళ్ళేంటమ్మా అని అడుగుతుంది. డాడీ నేను మాట్లాడుకున్నవి నువ్వు విన్నావు చూసావు అని నాకు తెలుసు, నాటకాలు చేయకుండా చెప్పింది చెయ్యి అంది. అమ్మా ఇంత అర్జెంటుగా అవసరమా అమ్మా, అక్కకి కొంచెం టైం ఇవ్వు అంది. ఆ టైంలో అది వెళ్ళిపోతుంది, ఇంటిల్లపాతి కూర్చొని అప్పుడు ఏడుద్దామంది నిక్కీ వాళ్ళ అమ్మ. అది కాదు అంది కాజు. ఏది కాదు, చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు, ఎక్కువ చేస్తే ఊరుకోను, ముందు నేను చెప్పిన పని చెయ్యి అంది. ప్లేట్లో ఫుడ్ తీసుకొని నిక్కీ రూమ్కి వెళ్తుంది. అక్క
భోజనం చేద్దిగాని లే అక్క అంటుంది. నాకు ఆకలి లేదు అంటూ నీరసంగా చెప్తుంది నిక్కీ. నువ్వు ఎంత నీరసంగా ఉన్నావో నాకు అర్థమవుతుంది. లే అక్క, తినకుండా ఉంటే నీరసం వస్తుంది అక్క. కడుపు నిండుగా ఉంటే మనసు నిండుగా ఉంటుంది అంటారు కదా. ముందు నీ తమ్మి ఫీల్ అయితే మనం ఏదో ఒకటి ఆలోచించవచ్చు. నాకు ఆకలిగా ఉంది అంది కాజు. నువ్వు తింటే నేను తింటాను అంది. కాజు కోసం లేచి కొంచెం తింటుంది. నువ్వు తిని ఇంకా అంది. అంటూ మిగిలింది తింటుంది. కాజు ప్లేట్ అన్నీ బయట పెట్టి వస్తుంది. కాజు వచ్చే సమయానికి ఆలోచిస్తుంది నితీష్ని రేపు ఎలా కలవాలో అని. అక్క ఏం ఆలోచిస్తున్నావు? రెస్ట్ తీసుకో అంటుంది. కాజు నాకు హెల్ప్ చేయాలి అంది. ఏంటక్క అని అడుగుతుంది. రేపు నువ్వు కాలేజ్కి వెళ్ళినప్పుడు నితీష్ వస్తాడు. మా అక్క అడగమంది తను అంటే ఇష్టమా లేదా అని. నా మాటగా అడుగు. నాకు కుదరలేదు రావడం అని చెప్పు. ఇదంతా చెప్పకు అంది. అక్క రేపు నీ పెళ్ళి ఎలా చెప్పాలో అర్థం అవడం లేదు. నన్ను కూడా వీళ్ళు బయటకు పంపరు అనుకుంది కాజు మనసులో. కాజు మాట ఇవ్వు కాజు, నువ్వు నితీష్తో మాట్లాడతాను అని. ఎలా ఇవ్వను అక్క, జరగని దాని గురించి అనుకుంది. కాజు ఎక్కడ ఉన్నావు? ప్లీజ్ నా గురించి ఆలోచించు అంది. అక్క రేపు లేచాక అన్నీ నీకు వివరంగా చెప్తాను, ప్లీజ్ పడుకో అంది. కాజు నిన్ను నమ్ముతున్నాను అంటూ తన ఒడిలో నిద్రపోతుంది నిక్కీ. నిక్కీ తల నిమురుతూ నీ లైఫ్ ఏమవుతుందో అని భయంగా ఉంది అక్క అంటూ నిక్కీ నుదుటి మీద ముద్దు పెట్టుకొని తనని గట్టిగా హత్తుకొని పడుకుంటుంది. నిఖిల్ మెడ మొత్తం ముద్దులు పెడుతుంటే నివ్య కూడా తనలో కలిసిపోతుంది. నిఖిల్ నివ్య ఫేస్ పట్టుకొని చెంపల మీద ముద్దు పెడతాడు. నివ్య పెదవులు దగ్గరకు వస్తుంటే మందు స్మెల్ తట్టుకోలేక నెట్టేస్తుంది పక్కకి. నిఖిల్ మత్తులో నిలదొక్కుకోలేక బెడ్ మీద పడిపోతాడు. సార్ అంటూ నిఖిల్ దగ్గరకు వెళ్తుంది నివ్య. నిఖిల్ నవ్వుతూ భయపడ్డావా, దెబ్బలు తగులుతాయేమో అని అంటాడు. నివ్య సైలెంట్గా ఉంటుంది. సార్ మీకు భోజనం తెస్తాను. నాకేం వద్దు అంటూ తన మీదకి లాక్కుంటాడు నిఖిల్ నివ్యని. ఏంటి సార్ ఇది, వదలండి అంది నివ్య. నివ్యని తన చేతులతో బంధించి సారీ, నా వల్ల నువ్వు హర్ట్ అయ్యావు. నేను ఎన్ని అన్నా సరే నువ్వేం పట్టించుకోకుండా నా గురించి ఆలోచిస్తావు. నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను అంటూ పెదవులను అందుకుంటాడు. మొదటిసారి తనతో అంత పాజిటివ్గా మాట్లాడినందుకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది నివ్యకి. నిఖిల్కి కూడా తన మీద ప్రేమ ఉంది అని అతని మాటల్లో అర్థమవుతుంది. నిఖిల్ నెమ్మదిగా నివ్య నడుము మీద చేయి వేస్తాడు. నిఖిల్కి కూడా ఆమె మీద ఇష్టం ఉంది అని తెలిసాక తనకు అడ్డం చెప్పాలి అనిపించలేదు. నిఖిల్ పనులకి ఉక్కిరి బిక్కిరి అవుతూ అతనికి సహకరిస్తూ తనలో కలిసిపోతుంది నివ్య. మార్నింగ్ మెలకువ రాగానే కాజుని లేపుతుంది నిక్కీ. ఏంటక్క అంది కాజు. కాలేజ్కి రెడీ అవ్వు, టైం అవుతుందిగా, అలానే మర్చిపోకు, నితీష్ని అడుగు అంది. అంటూ తల ఊపుతుంది కాజు. ఏంటే నోరు లేదా సమాధానం చెప్పడానికి? ఉంది కానీ మాటలు రావడం లేదు అంది కాజు. ఏంటి కాజు తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు? ప్లీజ్ నా కోసం త్వరగా వెళ్ళు, సురేష్ కనిపించిన అడుగు, మర్చిపోకు అంది. ఇష్టం లేదంటే ఏం చేస్తావక్క అని అడిగింది. ఇష్టం లేకపోతే అప్పుడే చెప్పేవాడు, సైలెంట్గా ఉండేవాడు కాదు. తనకి నేనంటే ఇష్టమే, నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది అంటుంది. అంది కాజు. ఏంటి, వెళ్ళవే త్వరగా. నిక్కీ నిక్కీ అని డోర్ తొడుతుంది నిక్కీ మామ్. అమ్మ వస్తుంది కాజు, నువ్వు డోర్ తీయి, నేను ఇంకా నిద్ర లేవలేదు అని చెప్పు, మళ్ళీ కొడుతుందేమో అనుకుంటూ పడుకుంటుంది. కాజు వెళ్ళి డోర్ తీస్తుంది. నిక్కీ ఏంటి ఇంకా లేవలేదా అంటుంది. అక్కకి హెల్త్ బాగాలేదు. ఏమైంది అని? బాగోదు, నాటకాలు అని నాకు తెలుసు. లేపి ఫ్రెష్ అయ్యి ఈ చీర కట్టుకోమను, మంగళస్థానాలకి అన్నీ రెడీ అవుతున్నాయి అంది. ఈ మాటలు అన్నీ వింటున్న నిక్కీకి ఏం అర్థం అవ్వదు. మంగళస్నానాలు నాకెందుకు? అవి పెళ్లి చేసే వాళ్ళకి కదా చేసేది. అంటే నాకు పెళ్ళి నో అంటూ పెద్దగా అరుస్తూ లేస్తుంది. ఏంటి పెద్దగా అరుస్తున్నావు? నిద్రలో కలవరిస్తున్నావా? త్వరగా రెడీ అయ్యి బయటకు రా, ఈ ఎల్లో సారీ కట్టుకో, అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అంటుంది. దేనికమ్మా, ఏంటి ఇవన్నీ అని అయోమయంగా అడుగుతుంది. ఏంటి నీకు కాజు ఏం చెప్పలేదా అని కాజుల వైపు చూస్తుంది వాళ్ళమ్మ. కాజు వైపు చూస్తే ఏం లేదు అన్నట్టు సైగ చేస్తుంది. ఓహో, నీ చెల్లి నీకు చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేదు అనుకుందేమో. ఈరోజు సాయంత్రం నీ పెళ్ళి, అందుకే ఈ హడావిడి అంది వాళ్ళమ్మ. అమ్మ అంటూ అరుస్తుంది నిక్కీ. ఏంటే నోరు లేస్తుంది? ఏంటమ్మా, నాకు పెళ్ళా? అది కూడా సాయంత్రం? ఎవరిని అడిగి ఇవన్నీ చేస్తున్నారు? నా ఇష్టంతో పని లేదా అంది. నీకు ఇష్టాలు ఇచ్చే ఇక్కడి దాకా తెచ్చుకున్నాం. నాకు ఇష్టం లేదు ఈ పెళ్ళి అంది నిక్కీ. నువ్వు అవును అన్నా కాదు అన్నా ఈరోజు ఈవినింగ్ నీ పెళ్ళి. నీ స్టడీ అయిన 1 ఇయర్కి చేద్దాం అనుకున్నాము,
కానీ నీ తొందర వలన ఇప్పుడే చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ ఎప్పుడో అతనికి మాట ఇచ్చాము నిన్ను ఇచ్చి పెళ్లి చేస్తాము అని. ఎవరమ్మా వాడు? చెప్పు ఎవరో, నేను మాట్లాడతాను. నాకు ఇష్టం లేదు అని అంటుంది నిక్కీ. ఇక్కడ ఎవరికీ నీ ఇష్టంతో పని లేదు అంటూ రూమ్ డోర్ వేసి వెళ్ళిపోతుంది. నిక్కీ పెద్ద పెద్దగా ఏడుస్తుంది. అక్క ఏడవకు, అందరూ వింటారు అంది కాజు. నువ్వు కూడా నన్ను మోసం చేశావు కాజు, వాళ్లతో కలిపి. నా పెళ్ళి అని ఎందుకు చెప్పలేదు? చెప్తే ఇలానే బాధపడతావని. కాజు, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నేను చేసుకోను. నేను అర్జెంట్గా నితీష్ని కలవాలి. ఫోన్ ఎక్కడ? నేను అర్జెంట్గా ఫోన్ చేసి మాట్లాడతాను అంది. అక్క, నితీష్కి ఇష్టం లేదు అంటే ఏం చేస్తావు? అమ్మ నాన్న కుదిర్చిన పెళ్లి చేసుకుంటాను. అతనికి ఇష్టమని తెలిస్తే నిమిషం కూడా ఇక్కడ ఉండను. ఫోన్ ఇవ్వు నాకు అంది. అక్క, ఇద్దరివి అమ్మ రాత్రే తీసుకుంది అంది కాజు. నువ్వు కూడా వాళ్ళతో కలిసి నన్ను మోసం చేశావు. డాడ్ ఎక్కడ? డాడ్ మండపంలో ఏర్పాట్లు చేస్తున్నారు అంది కాజు. ఓహో, అందరూ కలిసి నన్ను ఇలా అగాధంలోకి నెట్టాలి అనుకుంటున్నారు. సరే, మీ ఇష్టం వచ్చినట్టే కానివ్వండి అంటూ గుక్క పట్టి ఏడుస్తుంది. అక్క, ఏంటి పిచ్చి పట్టిందా? ఎందుకు అలా ఏడుస్తున్నావు? నువ్వు పెళ్ళి ఇష్టం లేదు అని ఎదురు తిరిగితే మనకి కాపలా ఎక్కువ పెంచుతారు. నీకు తోడుగా అనుక్షణం అమ్మ వెంటే ఉంటుంది. నువ్వు ఇష్టం లేకపోయినా చేసుకుంటాను అన్నట్టు చేస్తే ఏదో ఒక టైంలో నువ్వు నితీష్ని కలిసి రావడానికి టైం దొరుకుతుంది అంది కాజు. అప్పుడు నువ్వు తప్పించుకోవచ్చు. నన్నేం చేయమంటావు అని అడిగింది. నేను సమయం చూసుకొని ఇక్కడి నుండి నేను తప్పిస్తాను. నాకు నీ సంతోషం కన్నా ఏం ఇంపార్టెంట్ కాదు అంది కాజు. నా మాట విని అమ్మ చెప్పినట్టు చెయ్యి. వెళ్ళి స్నానం చేసి ఈ చీర కట్టుకుని రెడీ అవ్వు అంది. కాజు, ఇప్పుడు నాకు ఉన్న ఒకే ఒక్క నమ్మకం నువ్వే. ఏదన్నా అయితే నేను తట్టుకోలేను అంది. అక్క, నేను ఉన్నాను. నిన్ను నితీష్ దగ్గరకు పంపిస్తాను. నన్ను నమ్ము అంది. నితీష్ మార్నింగ్ లేచి బైక్ కీస్ తీసుకొని స్టార్ట్ అవుతాడు. సురేష్ కళ్ళు నులుముకుంటూ లేచి, రే ఎక్కడికా ఇంత పొద్దున్నే బయలుదేరావు? నిక్కీ కోసం. ఏంట్రా, ఆ అమ్మాయి అంటే ఇష్టమా? ఏమో అన్నాడు. అంటే ఇష్టం లేదా అన్నాడు సురేష్. అలా అని నేను అనలేదుగా అన్నాడు నితీష్. అమ్మో, నేను మళ్ళీ కన్ఫ్యూజన్ చేయడానికి ట్రై చేస్తున్నా. నీతో నేను మాట్లాడను, కానీ ఒక్క నిమిషం ఉండు, నేను వస్తాను. లేదు, నేను వెళ్తున్నా అని నిక్కీని బాధ పెట్టుకు, స్లోగా అర్థమయ్యేలా చెప్పు అన్నాడు సురేష్. నిక్కీ ఎందుకు బాధపడుతుంది? హ్యాపీగానే ఉంటుంది అంటాడు నితీష్. అంటే నువ్వు నిక్కీని లవ్ చేస్తున్నావా అన్నాడు. నవ్వుతూ వెళ్ళిపోతాడు నితీష్. కన్ఫర్మ్ వీడు నిక్కీని ఇష్టపడుతున్నాడు. ఎలాగో ఈరోజు మనం బయటకు వెళ్ళే పని లేదు, ఇంకొంచెం సేపు పడుకుందామని మళ్ళీ దుప్పటి ముసుగు వేస్తాడు సురేష్. నిక్కీ కోసం బస్ స్టాండ్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏంటి ఇంకా రాలేదు నిక్కీ? ఈ టైంకి వచ్చేస్తారుగా అనుకుంటాడు. ఇంకో అరగంట గడుస్తుంది. కాలేజ్ బస్ కూడా వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి ఏంటి రాలేదు? నిన్నలా లేట్గా వస్తుందేమో, చూద్దాం. ఈ రోజంతా ఇక్కడే ఉంటాను నీ కోసం అంటూ అక్కడే కూర్చొని నితీష్ ఉంటాడు నిక్కీ కోసం. కాజు, రెడీ అయిందా మీ అక్క అంటూ వస్తుంది వాళ్ళ అమ్మ. నిక్కీకి జ్యువెలరీ పెడుతుంది కాజల్. అయిపోయిందమ్మా అంటుంది. నేను నిక్కీని తీసుకొని వెళ్తాను, నువ్వు కూడా రెడీ అయ్యి రా అంది. అలానే అమ్మ అంది కాజు. నిక్కీ రా అని తీసుకువెళ్తుంది వాళ్ళమ్మ. నిక్కీ సైలెంట్గా వాళ్ళ అమ్మ వెనక వెళుతుంది. నిక్కీ, పిచ్చి వేషాలు వేసి మా పరువు తీయకు, అర్థమైందా? మేము చెప్పినట్టు పెళ్లి చేసుకుంటే నీతో ఉంటాము, లేకపోతే ఇంకా నీ ఇష్టం అని వార్నింగ్ ఇస్తుంది. కాజు కూడా వచ్చాక నిక్కీకి మంగళ స్నానం చేయిస్తారు. ఆ తర్వాత పెళ్లి కూతుర్ని చేయడం అన్ని కార్యక్రమాలు మొదలు పెడతారు నిక్కీ వాళ్ళ పేరెంట్స్. నివ్యకి మెలకువ వస్తుంది. తన ఒంటి మీద చీర కింద ఉండడంతో రాత్రి జరిగింది గుర్తొస్తుంది. పెళ్లి కాకముందే నేను నీలో కలిసిపోయాను. నాకు బాధగా లేదు, ఎందుకంటే నన్ను కూడా నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి. ఐ లవ్ యూ నిఖిల్ అంటూ ముద్దు పెట్టుకుంటుంది నుదుటి మీద. నిఖిల్ కదులుతుంటాడు. వెంటనే కళ్ళు మూసుకుంటుంది నివ్య. నిఖిల్కి మత్తు వదిలి లేచి చూస్తాడు. పక్కన నగ్నంగా నివ్య తన పక్కన పడుకోవడం చూసి ఏమైందో అర్థమవ్వదు, కానీ ఒక్కటి మాత్రం అర్థమవుతుంది, రాత్రి వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిందని. ఓ షిట్ అంటూ డ్రెస్ వేసుకుంటాడు. టైం చూస్తే ఆఫ్టర్నూన్ 2 అవుతుంది. ఇంతసేపు ఎలా పడుకున్నా? నైట్ పార్టీలో మార్టిన్ వాళ్ళని ఒంటరిగా వదిలేశాను. ఏమనుకున్నారు? అర్జెంట్గా వాళ్ళని కలవాలి. ఈ అమ్మాయిని ఏం చేద్దాం అనుకున్నాడు. నిఖిల్ లేచాక కూడా ఏం మాట్లాడకుండా ఉండేసరికి నివ్యనే లేస్తుంది. నివ్యను చూసి, సారీ నైట్ జరిగిన దానికి, నేను కావాలని అని చేయలేదు అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేవాడు మళ్ళీ ఆగి వెనక్కి వచ్చి నివ్యని ఇంకోసారి సారీ చెప్పి తనకి కింద పడిన శారీ ఇచ్చేసి వెళ్తాడు. నిఖిల్ చేసిన పనికి బోరున ఏడుస్తుంది. అంటే అతను నన్ను అలా ఊహించుకుంటున్నాడా అని గుక్క పెట్టి ఏడుస్తుంది.
ఎంతసేపు ఏడ్చిందో తనకే తెలియదు. అలానే నిస్సత్తువుగా లేచి అద్దంలో తనని తాను చూసుకొని ఏడుస్తుంది. నెమ్మదిగా లేచి శారీ కట్టుకొని ఫేస్ వాష్ వేసుకొని జడ వేసుకొని బయటకు వస్తుంది. సుప్రియ నివ్యని చూసి మేడం నైట్ ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది. నివ్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా బయటకు వస్తుంది. ఏమైంది మేడంకి అనుకుంటూ తన పనిలో పడుతుంది. నివ్య రోడ్డు మీద ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందో ఎందుకు వెళ్తుందో కూడా తెలియకుండా వెళ్తూ ఉంటుంది. నిక్కీని పెళ్లి కూతురిని చేశాక అందరూ కళ్యాణ మండపంకి చేరుకుంటారు. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉండడం చూసి నిక్కీ దగ్గరకు వచ్చి అక్క అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, పదక్క కళ్యాణ మండపం బ్యాక్ సైడ్ నుండి వెళ్ళిపో అంటూ నిక్కీని బయటకు పంపుతుంది కాజు. పెళ్లి చూరతోనే రోడ్ మీద పరిగెత్తుకుంటూ నితీష్ కోసం పరిగెడుతుంది నిక్కీ. నిక్కీ కోసం వెయిట్ చేస్తూ ఉన్న నితీష్ అటు ఇటు చూస్తుంటాడు. నివ్య నిస్సత్తువుగా ఒక్కతే నడుచుకుంటూ రావడం చూసి ఆమె వైపుకు వెళ్తాడు. నడిచి బాగా నీరసంగా అనిపించి కళ్ళు తిరిగి పడిపోతుంటే నితీష్ వచ్చి పట్టుకుంటాడు ఆమెని. ఎవరా అని కళ్ళు తెరిచి చూస్తుంది. నితీష్ తనని పట్టుకొని ఉండడంతో తెలియకుండానే ఫేస్లోకి నవ్వు వచ్చి చేరుతుంది. ఏమైంది మీకు అంటూ చెంపల మీద తడతాడు నితీష్. నివ్య తన చేతిని నితీష్ చేతిలో పెట్టి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ. నిక్కీ పెళ్ళిని వదిలి మరీ నితీష్ కోసం వస్తుంది. నిక్కీ పరిస్థితి ఏంటంటారు? నిక్కీని ఇష్టపడుతున్నా అన్నాడుగా నితీష్, మరి నివ్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారా? నిక్కీ మండపంలో లేదని తెలిస్తే వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు? స్టోరీ అయితే ఫుల్ కన్ఫ్యూజన్లో ఉందా? చాలా కన్ఫ్యూజన్గా రాశాను ఈ స్టోరీని. నేను అనుకుంటూనే ఉన్నాను, చదువుతుంటే చాలా కన్ఫ్యూజన్గా రాశాను కదా స్టోరీ. ఎవరు ఏం చేస్తారు అసలు ఇప్పుడు ఇంతకీ ఎవరి పేరు అవుతారండి? నితీష్ నివ్య కలిసి నితీష్ నివ్య అన్న నివ్య నిఖిల్ కలిసిపోయారు అనుకునే టైంలోకి నిఖిల్ వదిలేసి వెళ్ళిపోయాడు తనని. నితీష్ నిక్కీని ఇష్టపడ్డాడు ఫైనల్లీ. బట్ తన కోసం ఎదురు చూస్తుంటే ఈ అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకోమని చెప్పింది. అసలు ఏం జరుగుతుందంటారు? మీరేమనుకుంటున్నారు? నాకు కామెంట్స్లో గెస్ట్ చేసి రాశారనుకోండి, చూద్దాం ఎవరు ఆ లక్కీ విన్నర్ అవుతారని. ఆ లక్కీ విన్నర్కి ఏమిస్తాను తెలుసా? హార్ట్ సింబల్స్ 2 మెసేజ్ రిప్లై ఇస్తాయి. ఏం చేయలేదు.